నిన్న మనం హాయ్, ఈరోజు వచ్చేసి టాపిక్ అసలు విష్ణు ధనుస్సు పరశురాముడి దగ్గరికి ఎలా వచ్చిందో తెలుసుకుందాం. దానికంటే ముందు అసలు అది ఎలా పుట్టింది, ఎక్కడి నుంచి తన దగ్గరకు వచ్చిందో తెలుసుకుందాం. నిన్న టాపిక్లో కాదు, విశ్వకర్మ 2 అద్భుతమైన ధనుసులను తయారు చేశాడు. అందులో ఒకటి శివధనుస్సు, రెండవది విష్ణు ధనుస్సు. అందులో విశ్వకర్మ 2 విశ్వకర్మ 2 అద్భుతమైన ధనుసులని తయారు చేశాడు. విశ్వకర్మ 2 అద్భుతమైన ధనుసులను తయారు చేశాడు. అందులో ఒకటి శివధనుస్సు, రెండవది విష్ణు ధనుస్సు తయారు చేశాడు. ఈ రెండిటిలో ఏది గొప్పదో తెలుసుకోవాలని దేవతలు కోరగా బ్రహ్మదేవుడు శివునికి విష్ణుకి మధ్యలో చిన్న యుద్ధం పెట్టాడు. శివునికి విష్ణుకి మధ్యలో చిన్న యుద్ధం పెట్టగా అందులో విష్ణు యొక్క చిన్న యుద్ధం పెట్టాడు. విష్ణు యొక్క హుంకారంతో శివధనుస్సు యొక్క పట్టు కోల్పోయింది. అప్పుడు శివుడు పట్టు కోల్పోయిన తర్వాత ఏంటి, శివధనుస్సు యొక్క పట్టు కోల్పోయింది. విష్ణు యొక్క హుంకార శబ్దం శబ్దంకి శివధనుస్సు యొక్క పట్టు కోల్పోయింది. దాంతో విష్ణు ధనుస్సు పై చేయింది. అయితే శివుడు శివధనుస్సుని దేవరాతుడు అనే ఒక రాజుకి బహుమతిగా ఇచ్చాడు. అదే సీతా స్వయంవరంలో జనక మహారాజు దగ్గరకు వచ్చి చేరుతుంది. సీతా స్వయంవరంలో రాముని చేత విరువబడుతుంది ఆ ధనుస్సు. విష్ణు ధనుస్సుని రుచికర్మ అనే మునియే అంటారు కదనే, మునినే అంటారు. విష్ణు ధనుస్సుని రుచికర్మ అనే మునికి బహుమతిగా ఇస్తాడు. రుచికర్మ యొక్క కుమారుడైన ఆయన పేరే పరశురాముడు వాళ్ళ నాన్న పేరేం పేరే, రుచికర్మ అయిన కుమారుడైన జమదగ్నికి బహుమతి కాదు, రుచికర్మ యొక్క కుమారుడైన జమదగ్నికి ఇయ్యగా జమదగ్ని యొక్క కుమారుడైన పరశురాముడికి ఆ తర్వాత ఇస్తాడు. జమదగ్ని అయిన తన కుమారుడైన
జమదగ్ని యొక్క కుమారుడైన పరశురాముడికి పరశురాముడికి ఆ విష్ణు ధనుసు వచ్చి చేరుతుంది. అదే సీతా స్వయంవరంలో రాముడికి ఇస్తాడు శివధనుసు. అదే సీతా స్వయంవరంలో పరశురాముడి దగ్గర ఉన్న విష్ణు ధనుసుని రాముడికి ఇచ్చేసి తన అవతారం ముగిస్తాడు. ఈరోజు పోయింది పాయింట్ అవన్నీ యాడ్ చేసుకోవాలి. ఇదే ఈ శివధనుస్సు విష్ణు ధనుస్సు యొక్క స్టోరీ. యాక్చువల్గా నాకు తెలిసిన కాడికి మీకు చెప్పిన. సబ్స్క్రైబ్ మై ఛానల్. నా పేరు సిరి. మా ఛానల్ వచ్చేసి టాక్ సిరి. సబ్స్క్రైబ్, షేర్, లైక్. థ్యాంక్ యూ. వచ్చిందో పోయిందో.